ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. స్వామి, నువ్వందరికీ అడిగింది లేదనకుండా ఇస్తావని నిన్ను దేవుడు అంటున్నారు. ఇవాళ మాకు ఒక్క వరం ఇస్తావా స్వామి? నా భర్తకి పద్మావతికి ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చేస్తావా? స్వామి, ఇది అంటే అంటే ఏదైనా ఆపద కలగబోతోందా? అందుకే ఇలా జరిగిందా? నందిని, 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 నందిని! ఏంటమ్మా, ఏమైంది? దేవుడికి ఇచ్చిన హారతి ఆరిపోయింది. అక్కడ ఏం జరుగుతుందన్న నాకు చాలా భయంగా ఉందమ్మా. పద, మనం కూడా కోర్టుకు వెళ్దాం. పదమ్మా, త్వరగా పద. అమ్మా, అమ్మా, అది కాదమ్మా. అమ్మా, 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 ఆగమ్మా. లేదు నందిని, మనం వెంటనే వెళ్ళాలి. పద. అమ్మా, దీపం గాలి కారిపోయి ఉంటుంది. దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నువ్వు భయపడ్డట్టు అక్కడ ఏమీ జరుగుండదు. అంత మంచి జరుగుతుంది. నువ్వేం కంగారు పడుకో. అది కాదమ్మా, అక్కడ ఏం జరిగిందో ఏంటి? అమ్మా, అత్తయ్య ఫోన్ చేస్తుంది. ఒక నిమిషం ఉండు. హలో అత్తయ్య. అమ్మా నందిని, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంటానత్తయ్య? ఎప్పుడెప్పుడు వంశీ వస్తాడో, ఎప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్తాడో అని అశోకవనంలో సీతలా ఎదురు చూస్తున్నాను. వస్తాయమ్మా, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. నువ్వేం భయపడకు. ఏంటత్తయ్య ఫోన్ చేశారు? అదేనమ్మా, అన్నయ్య గారు పద్మావతి కోర్టుకు వెళ్లారు కదా, ఏమైనా తెలిసిందా అని కనుక్కోడానికి ఫోన్ చేశాను. ఇంకా ఏం తెలియదత్తయ్య. అమ్మకు కూడా ఏం జరిగిందో అని కంగారు పడుతుంది. నాకు తెలిసిన వెంటనే కాల్ చేసి చెప్తాను. సరే నందిని, ఉంటాను. నువ్వు జాగ్రత్త. అలాగే అత్తయ్య. పద నందిని, వెళ్దాం. అమ్మా, నువ్వేం కంగారు పడుకు. నేను బాబాయ్కి ఫోన్ చేసి అక్కడి విషయాలన్నీ కనుక్కుంటాను. నువ్వు టెన్షన్ పడకమ్మా. బావగారు, నన్ను క్షమించండి. క్షమాపణ అనేది తప్పుకి ప్రాయశ్చిత్తం మాత్రమే, మోసానికి కాదు. లేదు బావగారు, అంత మాట అనకండి. నేను మిమ్మల్ని మోసం చేయలేదు. నిజంగా ఆ లెటర్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. లెటర్ అంటే తెలియకుండా వచ్చింది. మరి అందులో సంతకం కూడా నీకు తెలియకుండానే వచ్చిందా? అదే ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు బావగారు. ఇంకా పో. దేనికి అబద్ధాలు ఆడుతున్నావు? నువ్వు నా దగ్గరకొచ్చి, బావగారు నాకు జైలుకు వెళ్ళటం ఇష్టం లేదు, నేను ఆదిత్యతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని ఒక్క మాట చెప్పుంటే నేనే స్వయంగా నేరాన్ని ఒప్పుకునేవాణ్ణి. నాకు నేనుగా జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తూ నా కారణంగా మీరిద్దరూ సంతోషంగా ఉన్నందుకు చాలా ఆనందపడేవాణ్ణి. కానీ నువ్వు నీ స్వార్థంతో ఆలోచించావు. చివరి నిమిషంలో నీ ప్లాన్ అమలు చేసి అందరి దృష్టిలో నన్నొక్క దోషిగా, హంతకుడిగా నిలబెట్టావు.
నీ కోరిక నెరవేరింది, నీ ప్లాన్ సక్సెస్ అయింది. ఇంకా దేనికి నటించడం? అన్నయ్య అన్నయ్య ఐఎమ్ సారీ అన్నయ్య. నువ్వెందుకు ఆదిత్య సారీ చెప్పడం? నువ్వేం తప్పు చేయలేదు కదా. లేదన్నయ్య, నిన్ను కాపాడుకోలేకపోవడం నా తప్పే. ఏం పర్లేదు ఆదిత్య, అయినా నాకు విధించింది రిమాండే కదా. ఇంకా శిక్షకి టైం ఉంది. లేదన్నయ్య, నీకు శిక్ష పడదు. నువ్వు తొందరలోనే నిర్దోషిగా బయటికి వస్తావు. నేను తీసుకొస్తానన్నయ్య. కేశవ గారు, టైం అయిపోయింది, వెళ్దామా? వెళ్దాం కార్తిక్ గారు. లాయర్ గారు, వీలైనంత త్వరగా బెయిల్ ఏర్పాట్లు చూడండి. అలాగే కేశవ్ గారు, మీరేం దిగులు పడకండి. మిమ్మల్ని త్వరగా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. రండి. భగవంతుడా, వాళ్ళకేమీ కాకుండా చూడు తండ్రి. మొత్తానికి ప్లాన్ బి సక్సెస్ అయ్యింది. వెంటనే మహాలక్ష్మక్కకి ఫోన్ చేసి అక్కడ కూడా అగ్గి రాజేసే ప్లాన్ అమలు చేద్దాం. లీలా, హలో అక్క. కోర్టులో ఏం జరిగింది? జడ్జి గారు తీర్పు ఏం చెప్పారు? పద్మావతి ఏ తప్పు చేయలేదని చెప్పారా? పద్మావతిని నిర్దోషిగానే వదిలారక్క. కానీ కానీ ఏంటి? బావగారిని అరెస్ట్ చేశారక్క. అంటే ఏం చెప్పింది? అవునక్క, పద్మావతి చాలా తెలివిగా బావగారి మీదికి కేసు మళ్లించి ఆయన్ని జైలుకి వెళ్లేలా చేసింది. బాబాయ్ వచ్చారా? మీరు వెళ్ళిన పని ఏమైంది? ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగిందమ్మా నందిని. ఎగ్జిబిషన్లో స్టాల్స్ పర్మిషన్ కూడా ఇచ్చారు మనకి. పోనీలి పిన్ని, కనీసం మీకైనా మంచి జరిగింది. అవును, ఇంతకీ అన్నయ్య వాళ్ళతో కోర్టుకి ఎవరు వెళ్ళారు నందిని? నాన్న బాబాయ్ పిన్ని వాళ్ళు వెళ్లారు. కానీ ఇంతవరకు అక్కడ ఏం జరిగిందో ఏమీ తెలియలేదు. అదేంటమ్మా, కనీసం మీరైనా ఫోన్ చేసి ఉండాల్సింది కదా. లేదు బాబాయ్, ఇందాక నేను ఫోన్ చేశాను, తీయలేదు. కోర్టు లోపలున్నారేమో. మరి అక్కెక్కడుంది? ఇంట్లోనే ఉంది పిన్ని.
ఇందాక దేవుడి దగ్గర దీపం కొండెక్కింది. అమ్మ అక్కడ ఏం జరుగుంటుందో అని చాలా కంగారు పడుతోంది. వాళ్ళేమో ఫోన్ చేయట్లేదు. సరే సరే, ముందైతే లోపలికి వెళ్తాం పదండి. ఒకవేళ వదిలికి ఎవరన్నా ఫోన్ చేశారేమో. పదండి. అక్క, బావగారి గురించి కానీ మన పద్మావతి గురించి కానీ ఏమన్నా తెలిసిందా? కేసు ఏమైందంట వదినా? ఏంటమ్మా నువ్వు వాళ్ళలా అడుగుతుంటే ఉలుకు పలుకు లేకుండా అలా సైలెంట్ గా ఉంటావేంటి? ఏదో ఒకటి చెప్పు. పచ్చగా పండదు ఈ నేల, బతుకులా ఉండదు ఏ వేళ, మృత్యువే మురిసేలా నెత్తురే కురిసేలా, పగలెన్నో రగలాలా, ఉయ్యాలా 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 ఉయ్యాలా. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదేలా, దూరం పెంచే పంతాలే సంతోషించేలా తల వంచేదేలా, ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా, దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన, ముగిసేనా ఇకనైనా ఎగసే జ్వాల, ఉయ్యాలా 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 ఉయ్యాలా. ఆగు.
నీ కాలు గడప దాటి లోపలికి రావడానికి వీల్లేదు. అదేంటక్క, తను మనింటి మనిషే కదా, లోపలికి రావద్దు అంటావేంటి? అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి తను మన మనిషే కాదు, పరాయి మనిషి. వదినా వదినా అక్క ఆగమ్మా. అక్క ఓవే అక్క ఈ రోజు నుంచి తనకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. అది కాదమ్మా. ఆదిత్య, ఈ అమ్మ మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయంలో నువ్వు ఇంకేం మాట్లాడుకు. ఈరోజు నీ భార్య చేసిన గొప్ప పనికి ఈరోజు తనకిస్తున్న బహుమతి ఏంటో తెలుసా? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తనని ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నాను. అక్క ప్లీజ్, అంత పెద్ద శిక్ష వేయొద్దు. అసలు అలా ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అక్క. ఎవరు నీకక్క? అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. ఇంతకాలం కేవలం మా ఆదిత్య ఇష్టపడ్డాడనే ఒకే ఒక కారణంతో నిన్ను అభిమానించాను. తన జీవితంలోకి నువ్వు వస్తే మా కుటుంబం బాగుంటుందని నా బిడ్డ చెప్తేనే నిన్ను ఆరాధించాను. ఎన్ని అడ్డంకులు ఎన్ని అవాంతరాలు వచ్చినా పట్టించుకోకుండా మీ ఇద్దరికి పెళ్లి చేసి ఒక్కటి చేశాను. కానీ నువ్వేం చేశావు? నన్ను నా భర్తని విడదీశావు. లేదక్క, దైవ సాక్షిగా చెప్తున్నాను, ఇందులో నా తప్పేం లేదు. ఆపు! ఇక నీ నంగనచ్చే నాటకాలు ఆపేయి. ఈ ముసలి కన్నీళ్లు ఆపేయి. వాటిని చూసి కరిగిపోవడానికి నేనేం సిద్ధంగా లేనమ్మా. ఆహా, ఇది నాకు కావాల్సింది. మహాలక్ష్మక్క పద్మావతిని ఇలా తిడుతుంటే చెవులకి ఎంత హాయిగా ఉందో. ఏమన్నా అక్క, నువ్వేమి బాధపడకు. బావగారికి ఏమి జరగకుండా చూసుకోవడానికి నేనున్నాను అన్నావు కదా. మరి ఇప్పుడేమైంది? ఎందుకు
నా భర్తని జైలుకు పంపించొస్తున్నావు? జైలుకి పంపించడం ఏంటోదినా? ఇదిగో ఈ మహాతల్లి ఉంది కదా, ఆమె తప్పించుకోవడం కోసం మీ అన్నయ్యని కోర్టులో దోషిగా నిరూపించింది. వెళ్ళిపో. నీకే మాత్రం సిగ్గు సెరవున్నా మళ్ళీ మళ్ళీ ఈ ఇంటికి రాకు. వదినా, వదినా. తన బాధలో అర్థం ఉంది ఆదిత్య, కానీ అందులో నా తప్పేముంది? నీ తప్పేం లేదని నాకు తెలుసు, కానీ అమ్మకి తెలియదు కదా.